హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీ స్టేజ్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగా ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, నేనైతే బయట మొత్తం అయితే వాష్ చేసేసిన. బయట ఇది వరండా మొత్తం వాష్ చేసి ముగ్గు అయితే వేసేసిన. ఇవి వేసి తర్వాత ఇంట్లోకి వచ్చేసి అయితే ఇప్పుడైతే పాలు అయితే కాగబెట్టినమాట. పాలు అండ్ ఈరోజు టిఫిన్ దోశ అనమాట. దోశలోకి చట్నీ చేయాలి కాబట్టి పల్లి చట్నీ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పల్లి చట్నీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. దోశ అయితే ఫస్ట్ దోశ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, మా పాప కోసం. ఇప్పుడు పాప ఎవరు లేవలేదు, ఇంకా మా పాప ఒకతే లేచింది. మా పాప కోసం అయితే ఫస్ట్ ఒక దోశ అయితే కంప్లీట్ అయింది. చూడండి, ఒక దోశ కంప్లీట్, మాకు దోశ కూడా తినడం కూడా స్టార్ట్ చేసింది. చూడండి, చట్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా పాపకు జుట్టు వేస్తుంటేనే తింటుంది. మా నాన్న అయితే ఇంకా లేవలేదు, అతను వెయ్యి చిన్నగా లేపిన మా పాప అప్పటికే జుట్టు వేసేసుకుంది. ఇప్పుడు జుట్టు వేసుకుని చూడండి పాలు తాగుతుంది. ఇప్పుడు సెకండ్ టైం మా నాని కోసం పోసేది. మా నాని తింటాడనమాట. నేను పాప 2 వేస్తే కూడా 2 కూడా తినకనే వెళ్ళిపోయినాడు. ఇప్పుడైతే మా పాపని అయితే స్కూల్గా బయలుదేరింది. మా వాడేమో తిన్నామని ఇంగ్లీష్ పెట్టిపోయినా, తినకనే వచ్చేసి పాలు ఒకటి తాగి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ టైం అనమాట దోశ వేయడము. ఇది మా సార్ కోసము. పిల్లలు పోయిన తర్వాతకి మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలు ఊరిన తర్వాతకి మా వారు బ్రష్ చేసిన తర్వాతకి అప్పుడైతే ఇక నేనైతే దోశ వేయడం జరుగుతుందన్నమాట. దాన్ని కడుపు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే స్నానం కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇప్పుడైతే థర్డ్ టైం దోశ వేయడం. చూడండి ఫ్రెండ్స్, అంతకుముందుకి మా నాన్న తినలేక ఫ్రెండ్స్ ఆ దోశలు అవి 2 ఇచ్చేసిన, మళ్ళీ కూడా ఇంకొకటి ఇచ్చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయ్యి ఇక తినేస్తున్నాడు. ఇది మధ్యాహ్నం లంచ్ కోసం అయితే బియ్యం వేరుతున్నా. ఇందులో బియ్యంలో మట్టి పిల్లలు వేస్తున్నాయి ఫ్రెండ్స్, అందుకని ఇక మేమైతే మట్టి పిల్లలు ఏది వండాల్సిందే, లేకపోతే అంత మట్టి పిల్లలు. చూడండి ఎన్ని మట్టి పిల్లలు వండినప్పుడల్లా. అన్నము మధ్యాహ్నం లంచ్కి దొండకాయ కర్రీ అనమాట. మధ్యాహ్నం లంచ్ అయితే దొండకాయ కర్రీ. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఈ పని చేసుకుంటూనే ఇక ఇప్పుడైతే ఇక లంచ్ అయిపోయిన తర్వాతకి ఇక మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి వండడం. ఇక బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే హ్యాండ్స్ అన్నీ అయితే జాయింట్ చేసేసుకున్నాను అనమాట. బ్యాక్ ఫ్రంట్ అన్నీ జాయింట్ చేసేసుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ మాత్రం హ్యాండ్స్ అనమాట కుచ్చులు అయితే పెడుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి ఇలా పెట్టేసిన అనమాట. ఇక 2 హ్యాండ్స్కి ఇలా కుచ్చులు అయితే పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చేసేటప్పటికి అన్నం తిందాంపా అని అంటే అన్నీ తెచ్చిపెట్టిన. వాళ్ళ డాడీ ఏమో వర్క్ చేసుకుంటుంటే అన్నీ ఉంటుందన్నమాట. మా నాన్న పిలిచినాడు, పిలవంగానే ఇక అన్నం అయితే తింటారు వీళ్ళంతా. ఇప్పుడు నేను కూడా తిన్నా ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ అయితే. ఇంకా మా బావి వచ్చింది, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అండ్ అక్క. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక హోంవర్క్ రాసుకుందామని వచ్చే ప్రాజెక్ట్ వర్క్లో హోంవర్క్లో క్రాస్ చేసుకుందాం అన్నమాట ఈవినింగ్ టైంలో. ఇప్పుడైతే మా ఈ నైట్ స్నానం చేస్తాడు, పరిగెత్తుతున్నాడు. మా బాబా మళ్ళీ ఈవినింగ్ కూడా జుట్లు వేయించుకుంది, 2 జుట్లు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ నైట్ డిన్నర్ కోసం ఎగ్ కర్రీ ఉందామంటే ఉల్లిగడ్డలు పొట్టు చేయమంటే కట్ చేయడం, అది కట్టర్ కదా ఫ్రెండ్స్, కొత్తది కదా, కట్ చేస్తా అని అన్నారు అనమాట. అందుకని ఇచ్చిన వాళ్ళు కట్ చేస్తారు. పాపం ఏడుస్తున్నారు పాపం. ఇక మళ్ళీ ఈవినింగ్ దోశ చేయమన్నారు. దోశ చేయండి, సాయంత్రం దోశ ఈవినింగ్ చేసాను అనమాట. ఒక్కొక్కరు అమ్మో అయ్యో ఎగ్గాడు మా ఊడు చూడించి, అయ్యో అమ్మో అంటాడు. అది కట్టర్ కాబట్టి కట్ చేశాను, మామూలు అయితే కట్ చేయని ఫ్రెండ్స్. నేనైతే అది ప్రెస్ చేయడం కాబట్టి వాళ్ళు చేసినాడు అనమాట. బాగానే కట్ చేసినాడు. ఇక్కడ మా అంటున్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, మావాడు వేసుకుని దోశలన్నీ దాన్ని ఆల్మోస్ట్ అందరు 2 తిన్నారు. లాస్ట్కి పిండి ఉంటే ఇట్లా చిన్న వేసుకుంటారు. పిండి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక చూడండి ఎగ్ కర్రీ వండుతున్నా కదా ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ అయితే వండుతున్నా డిన్నర్ కోసం అయితే. ఇక అయిపోయినాయి, ఇవి కూడా మంచిగా కొడుతున్నాయి. ఎగ్స్ కూడా వేసేసిన ఫ్రెండ్స్. చూడండి, ఇక మళ్ళీ అన్నం కూడా పెట్టేసిన. మావాడు వచ్చేసి అది పండగ చూసి అది ల్యాప్టాప్ చూసుకుంటే అన్నం అంతా కింద ప్లేట్లో ఏం లేదనుకోని తిప్పేసింది ఫ్రెండ్స్, అంతా పోయింది. ఇక ప్రోగ్రామ్ చూసుకుంటా నేనైతే ఇంకా బ్లౌజ్ కుట్టుకున్నా ఫ్రెండ్స్ మధ్యాహ్నం. అదైతే హెమ్మింగ్ చేసుకుంటున్నాను నేనైతే. ఆ టైంలో చూడండి ఇక సైకిల్ పానాలన్నీ తీసి ఎట్లా ఆట ఆడుకుంటుందో చూడండి. ఆడ ప్రోగ్రామ్ చూస్తున్నా, వీడేమో ఈ పని చేస్తున్నాడు. అల్లరి పనులు చూడండి ఫ్రెండ్స్. నేనైతే హెమ్మింగ్ అయితే చేస్తున్నా. మావాడిగా స్కూల్ డ్రైవర్ అది పాడలతో హెమ్మింగ్ అయిపోగానే బాసన్లు తోగిన ఫ్రెండ్స్. ఇక చూడండి బాసన్లు అయితే ఎందుకంటే ఈవినింగే తోగిన 2 times 3 times తోవాల్సి వస్తుంది బాసన్లు. ఇక ఇంటికాడ ఉంటారు కాబట్టి ఎక్కువ గిన్నెలు అవుతున్నాయి అనమాట. ఇదివరకు ఒకసారి తోమేదాన్ని, ఇప్పుడైతే 2 సార్లు తోవాల్సి వస్తుంది. ఇక బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది, హెమ్మింగ్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ చేసి అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్,
అదొక పని ఇదొక పని చేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే చేసిన ఫ్రెండ్స్. చూడండి బాసలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అసలు కంప్లీట్ అయిపోయిన ఇల్లు కూడా ఆ రూమ్ కూడా వాష్ చేసేసాను అనమాట. రేపైతే బయట 2 రూమ్లు అండ్ బయట మళ్ళీ వాష్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ కూడా క్లీన్ చేసేసేసిన. ఈ రేపు కిచెన్లో అయిపోయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.